మీరు చెప్పండి ప్రాజెక్ట్కి అన్నారు ఇంత రిలీజ్ చేస్తాను ఒక పోస్టర్ కండి మా స్కెచ్ ప్లెక్స్ నాని కింద ఉంటుంది ఈ సగం ఎఫెక్ట్లు తలసరిగా తీసి పెట్టినట్టు అదేదో రానా గారిది చాలా మీమ్స్ జరుగుతున్నాయి టీఎన్టీ రాడ్ది ఉంటుంది సేమ్ అందులో మొహం పెట్టినట్టుందండి ఆ హెయిర్ కానీ అండ్ అట్ ద సేమ్ కవచకుండలాగా వేసుకుంటారు కదా రాజులు ఇలా ఇక్కడ ఒకటి తాళ్ళతో కట్టేయి అలాంటి ఏదో వేసుకున్నట్టుంది కానీ ఒక ఐరన్ మ్యాన్ టైప్ సూట్ ఆ టైప్లో అలా అనిపించలా ఎట్ ద సేమ్ టైం అయింది. ఆ టీజర్ చూశానండి, ఆ టీజర్ చూశాను, ఈ స్క్రిప్ట్లో కూడా రాసుకోవట్లేదు, నాకు ఏది అనిపిస్తుందో ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. ఆ టీజరు ఏమో బయట అందరూ బాగుంది అది ఇది అంటే అంతేం లేదు కదరా. ఇకపోతే ఆ పాజిటివిటీ నేను తట్టుకోలేకపోతారా ఇన్ ద సెన్స్ దాట్ అక్కడంతా లేదురా, మీరు ఏం చూసి అంత అల్లాడిపోతున్నారు. నేను చూశాను కదా, అదే మ్యూజిక్ అంత గొప్పగా లేదు, సెట్ పీసెస్ అంత గొప్పగా లేవు. దట్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ, ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ ఇట్. బాగా ఆ సెట్ పీసెస్ ఏందండి, ఏదో థర్మకాల్ ముక్కలు పెడితే గన్నుల్లాగా ఆ షీల్డ్స్, స్పెషల్లీ ద వైట్ ఆర్మీ ఇది చూసి నాకు కొంచెం స్టార్ వార్స్ డ్యూన్ ఫీలింగ్ వస్తుంది. స్టార్ అంటే రెబల్ స్టార్ గ్యారంటీ క్లైమాక్స్ చూశాక ఒక 2-3 థియేటర్స్ తగలబడిపోతాయి. హలో, నాకు అశ్విన్ మీద నమ్మకం లేదు. నమ్మొద్దురా, అడుగు తిరు. హలో గైస్, వెల్కమ్ టు. చూసారు కదా ఫ్రెండ్స్, బార్బెల్ కల్కి గ్లిమ్స్కి ఇచ్చిన రివ్యూ. ఇది జూన్ 2023లో రిలీజ్ అయిందనమాట కల్కి గ్లిమ్స్. దానికి బార్బెల్ నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఆ క్వాలిటీ చూసి చాలా ఇంప్రెసివ్ క్వాలిటీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇలాంటి కంటెంట్, ఇలాంటి క్వాలిటీ ప్రభాసం నుంచి అండ్ టీఎఫ్ఐ నుంచి వెళ్తుందని అందరూ అదే ఫీల్ అయ్యారు. మ్యాక్స్ 99% అదే ఫీల్ అయ్యారు. ఆ 1% మందిలో మెయిన్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. సెట్ పనిచేస్తుంది అంటే మినిమం అవతార్ కానీ లేదంటే క్రిస్టోఫర్ నోలన్ సినిమా కానీ స్టార్ వార్స్ రేంజ్లో గ్రాఫిక్స్ ఉంటే తప్ప సాటిస్ఫై అవ్వడనమాట నాకు తెలిసి. అండ్ ఆ సినిమాని డ్యూన్తో, మ్యాడ్ మ్యాక్స్తో, వీటన్నిటితో చాలా వాటితో పోల్చారు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఏమైంది చూసారు కదా, ఇలాగే ఉంటుంది. టీజర్కి గ్లిమ్స్కి ఇలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం కామనే. సినిమా బాగుంటే దాన్ని ఎవరో ఆపలేరు. ఇలాంటి వాళ్ళని మళ్ళీ చూసారు కదా 1 year తర్వాత రాజ్ అంటే రెబల్ స్టార్ ఎవరి నోటితో అయితే ఇది నాకు హోప్స్ లేవు, నాకు నమ్మకం లేదురా, ఏదో తేడా కొడుతుంది సీనా అన్న వాడి నుంచి రాజ్ అంటే రెబల్ స్టార్ అనిపించాడు. అండ్ నాగశ్విన్ అలాంటి సేమ్ ఇది ఎవరికి కూడా అలాగే జరగదు. కొరటాల శివ ఏం నార్మల్ మామూలు డైరెక్టర్ కాదు, మంచి డైరెక్టర్, మంచి కంటెంట్ ఇచ్చిన మూవీయే, మంచి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన మూవీస్ తీశాడు ఇప్పుడు కొరటాల శివ. వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ జనతా గ్యారేజ్. ఆ మూవీకి పేరు పెట్టినవాడు ఎవ్వడో కూడా లేడు ఇప్పటికొచ్చి. ఏదో కొన్ని సినిమాలకి పేరు పెట్టినవాడు ఉన్నాడు కానీ. అండ్ కొరటాల శివ యొక్క లాస్ట్ ఫిల్మ్ ఆచార్య అనేది ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆడలేదు, అసలు ఆడలేదు సరిగ్గా. సో ఇండియా లాస్ట్ 5 ఫిల్మ్స్ ఒకసారి చూసుకుందామా. టెంపర్ కానీ, నాన్నకు ప్రేమతో కానీ, లేదంటే జైలవకుశ కానీ, జనతా గ్యారేజ్ కానీ, అరవింద సమేత కానీ, ఈ 5 సినిమాలు అంటే ఎన్టీఆర్కి స్టోరీ మీద ఎంత నమ్మకం ఉంటే ఓకే చేశాడన్నదే ఈ 5 సినిమాల యొక్క ప్రీవియస్ 5 మూవీస్ యొక్క రిజల్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీరు ఈ కూడా అర్థం చేసుకోకుండా మీరు ఓన్లీ టీజర్ చూసి ఏం చెప్తున్నారా మీరు? అనాలిసిస్ ఒక సినిమా తీసినందుకు వేసుకుంటున్నారే. అలాంటప్పుడు ఎన్టీఆర్ యొక్క లాస్ట్ 5 ఫిల్మ్ యొక్క ఆ రిజల్ట్ రావడానికి ఆ ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేసిన స్టోరీ లైన్స్ కానీ, డైరెక్టర్ యొక్క స్టోరీ కానీ యాక్సెప్ట్ చేసింది ఎన్టీఆర్ కదా. అలాంటప్పుడు ఎన్టీఆర్ యొక్క జడ్జిమెంట్ అనేది మీకు ఎవరికి కనిపించట్లేదా? అంటే అంత ఈజీ కాదు అంటే ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకుంటాడు అన్నది నా ఫస్ట్ క్వశ్చన్ అనేది. ఇది నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది. ఇవన్నీ వదిలేసి బొక్కలు ఎత్తుతారేంట్రా, నాకు అర్థం కావట్లేదు.